హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ అండ్ స్పైసీ ఫుడ్ అండి. అందరు బాగున్నారా అండి? నా వీడియోలు చూస్తున్నారా? నా వీడియోలు కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా అండి? నేను ఇవాళ మంచి కప్పురాల ఫ్రై చూపిస్తున్నానండి. మటన్ కప్పురాలు ఏ విధంగా చేయాలో మీరు నా ఫుల్ వీడియో చూడండి. ఓకేనా అండి? ఫుల్ వీడియో చూసుకుంటా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా కామెంట్ కూడా పెట్టండి. మర్చిపోకుండా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఓకేనా అండి? వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇవి పావు కిలో కప్పురాలండి. దీంట్లో ఒక నిమ్మకాయ పిండుకున్నాను. ఒక నిమ్మకాయ, ఇంకా ఒక ఉప్పు తగినంత, ఇంకా పసుపు వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. మళ్ళీ ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో 2 పచ్చిమిరపకాయలు వేసేసుకొని ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డ కూడా వేసేసుకోవాలండి. మంచి ఫ్రై కావాలా. మీరు ఈ వీడియో చూస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ అండి. ఇదే విధంగా నా వీడియోలన్నీ చూడండి. కొత్త వాళ్ళైతే నా వీడియో అన్నీ చూసుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి? ఇప్పుడు ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసేయాలండి దీంట్లో. ఇది మంచిగా ఫ్రై అయినాక దీంట్లో కప్పురాలు వేసేయాలా. ఈజీగా అండి, చాలా ఈజీగా అవుతుంది. ఇది తొందరగా అవుతుంది అనమాట. 5 మినిట్స్లో మీకు కర్రీ రెడీ అయిపోతుంది. ఇది ఒక ఆమ్లెట్ అంటే మనం బాయిల్డ్ ఎగ్ ఎంతసేపట్లో ఉడుకుతుందో అంతసేపట్లోనే అవుతుంది అనమాట. టైం ఎక్కువ పట్టది. తర్వాత తగినంత కారము, మిరియాల పొడి, ఇంకా కొంచెం ధనియాల పొడి వేసేసుకొని కలిపేసుకోవడం అండి. ఎంత సే ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా అయిపోతుంది. ఎవరైనా చేయొచ్చండి చాలా ఈజీగా. కొంచెం కొత్తిమీర, ఇంక పుదీనా కట్ చేసి వేసేసుకోవాలండి. ఇది ఇప్పుడు కలిపేసుకుందాం. చూసారా ఏ విధంగా అయిపోయిందో? చాలా టేస్టీగా అయిందండి, చాలా మంచిగా తొందరగా అయిపోతుంది. ఇది చాలా మంచిదంట అండి పిల్లలకి. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. ఇంకా నాకు కామెంట్ కూడా పెట్టండి ఏ విధంగా చేసినో. ఇదే విధంగా నా వీడియోలన్నీ చూసి నాకు సపోర్ట్ చేయండి. ఓకేనండి? సపోర్ట్ చేసుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ కూడా పెట్టండి. మర్చిపోకుండా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఓకేనండి? మీరు ఈ వీడియో నా వీడియో ఫుల్ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ.